నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే దీపావళి పర్వదిన వేడుకలు జిల్లాలో వైభవంగా జరిగాయి. ప్రతి ఇంట్లో కుటుంబ సమేతంగా ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ దర్శనం గావించారు. తీపి పదార్థాలు ఆరగించి ఉత్సాహంగా గడిపారు. అదేవిధంగా సాయంకాలం పిల్లలు పెద్దలు టపాసులు కాల్చి ఆనందోత్సాహాల నడుమ దీపావళి పండుగను దీపావళి అంటే ఉత్సవాలు, దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, పలహారాలు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతడి పీడా వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిని చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణాసురుణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో వెలుగొందే గృహాలంకరణలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పుళ్లు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదుల్లో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ దీపావళి శరదృతువులో రావడం చేత విశేషం. మనోనిశ్చలతకు, సుఖ సంతోషాలకు అనువైన కాలమిది. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించువా అంటాడు. దానికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మి పూజించేవారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురుడి సైన్యాలతో పోరాడుతున్న వేళ ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనులను పీడిస్తూ దేవ, మర్త్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.
కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికీ నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు తరలివెళ్తాడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. దీపావళి పర్వదిన వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. చిన్న పెద్ద భేదం లేకుండా కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ఏకైక పండుగ దీపావళి. అయితే కరోనా వైరస్ ప్రభావంతో దీపావళి వేడుకలకు కొంత కళ తప్పిందనే చెప్పొచ్చు. టపాసుల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో అంతంత మాత్రంగానే దీపావళి వేడుకలు సాగాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా వెలుగొందే అనేక పండుగలు మన దేశంలో జరుగుతూ ఉంటాయి. వాటిలో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి ఆనందోత్సాహాలతో సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీపాల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవళి. నరకాసుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆభాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణసంచ చప్పుళ్లు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వీజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి, దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సాగాయి. పిల్లలు, పెద్దలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు జరిపి తీపి పదార్థాలు ఆరగించారు. అనంతరం సాయంకాలం చిన్నారుల కేరింతల నడుమ టపాసులు పేల్చారు. అయితే గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. బాణాసంచు ధరలు కూడా విపరీతంగా పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనూహ్యంగా ధరలు పెరిగిన కారణంగా అంతంత మాత్రంగానే దీపావళి వేడుకలు సాగాయని చెప్పవచ్చు. పౌతులు, తాళ్ళు, పాప్స్, 50 వాలాస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. రేట్లు అంతగా ఏం లేవులే, తగ్గిస్తున్నారు. ఎక్కడండి మరి చిన్నపిల్లలు ఉన్నారు కదా, విపరీతమైన రేట్లు అండి. ఎక్కడండి ఆ 3 ప్యాకెట్స్ తీసుకున్నాం, అవి 800 రూపాయలు. ఏమంటాం చెప్పండి, ఈ రోజులు బట్టి ఈ పేలే రాలేదు, ఖాళీ కూడా రాలేదు. రేట్లు ఈసారి టూ మచ్ ఉన్నాయండి బాగా. అంటే కోవిడ్ వల్ల మరి తెలియదు కానీ అందుముందు ఎప్పుడు 200 ఉండేది, ఇప్పుడు అన్ని 350, 400 ఉంటుంది. సో అదే కొద్దిగా, అందుకే 1000 తెచ్చినా కానీ ఓన్లీ 4-5 ప్యాకెట్సే వస్తున్నాయి అంతే. ఏమన్నారంటే డిస్ట్రిబ్యూట్లు, కాకరపొత్తులు చేసుకుంటారు. రేట్లు బాగా ఎక్కువ, 50% అంటే ఎక్కువే, మామూలు 30% ఉంటాయి, ఎక్కువగానే ఉన్నాయి సార్. రేట్లు బాగా విపరీతంగా ఉన్నాయండి. ఏం చూడండి, ఈ 4 కొన్నాం ఆల్మోస్ట్ 700. ఒక 4 ఐటమ్స్ కొంటేనే 700 అయిపోయింది. కాకరపూలు 4 ఐటమ్స్కి ఆల్మోస్ట్ 700 రూపీస్. చివన్ టపాకాయల ప్యాకెట్లు, ఉల్లిపాయ బాంబులు ఇవంతా ఇవే 2000 అయినాయి. వాళ్ళ బిజినెస్ కూడా ఏం లేదు, వర్షం పడింది అనుకో వాళ్ళకు కూడా ఆశగా. కాకపోతే మనం కూడా చూసుకుని కొనుక్కోవటమే. చిచ్చుబొడ్లు, కాకరపొత్తులు, సీన్ టపాకాయలు, కుండలు అన్ని అందరితో ఎంజాయ్ చేస్తాం. చిచ్చుబొడ్లు, భూచక్రాలు కలిసి కాల్స్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం.
ఇవన్నీ టపాసులు ఇట్లాంటివన్నీ క్రాకర్స్ స్విచ్ బోర్డులు రేట్లు విపరీతంగా రేట్లు ఉన్నాయండి. అడిగామండి, రేట్లు బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం పెరిగినాయంటున్నారు రేట్లు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా హై రేట్లు ఉన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దీపావళి రాష్ట ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ ఆకాంక్షించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీకని పేర్కొన్నారు. ఈ విజయగాథలు విపత్తులను జయించడానికి మనకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కరోనా వంటి కష్టాలు తొలగిపోయి ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని జిల్లా ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆకాంక్షించారు. దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీకన్నారు. అలాగే చెడుపై మంచి సాధించిన విజయమన్నారు. ఆ చెడుపోయి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగునివ్వాలని చెప్పేసి ఉన్న కష్టాలు దూరమైపోయి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మరి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి మరి రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఆ భగవంతుడు అన్ని విధాలుగా కలిసి రావాలని, ఆయనలో ఏమైనా ఎలాంటి ఉన్నా కూడా చెడు అంటే చెడు ప్రభావం ఉన్నా కూడా చెడు ఆయన మీద ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. గుంటూరు నగర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కూడా ఒక కొత్త వెలుగును తీసుకురావాలని, మీ కుటుంబాల్లో మంచి జరగాలని, మీకు మంచి జరగాలని, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ దీపావళిని మనందరం కూడా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. గుంటూరు నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. పొల్యూషన్ రహిత ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి పొల్యూషన్ రహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పి సలహాలు, సూచనలు, గవర్నమెంటు సూచనల మేరకు ప్రజలందరూ కూడా చెడుపై మంచిని దీపావళి సందర్భంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దుష్ట శక్తులను పారదోలి కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ. గుంటూరు నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళి మీ ఇంట సుఖ సంతోషాలు, భోగ్య భాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చీకటి మయమైనటువంటి ఈ ప్రపంచంలో వెలుగు నింపే విధంగా ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలని, అలాగే జ్ఞానాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు నగర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజున మీరందరూ లక్ష్మీదేవి పూజ చేసుకుని గుంటూరు నగరం ప్రజలందరూ లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లానే తుళ్ళూరు టు తిరుపతి, న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరు మీద అమరావతి రాజధాని కోసం మహిళా రైతులు చేపడుతున్నటువంటి పాదయాత్ర జయప్రదం కలగాలని, ఆ అమ్మవారు వారికి ఏ అడ్డంకులు కలగకుండా ఆ పాదయాత్ర దిగ్విజయంగా కలిగేలా ఆశీర్వాదాలు కలిగించాలని కోరుకుంటూ నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తరఫున, అట్లాగే గుంటూరు జిల్లా నాయకులు మా తరఫు నుంచి కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని జనసేన పార్టీ ఎప్పుడూ కోరుకుంటుంది.
ఈ పండగ సందర్భంగా కూడా మేము అదే కోరుకుంటూ ఉన్నాం. ఎవరూ కూడా మన ఇంట్లో ఉన్నది వస్తువు పోవటానికే ఒప్పుకోరు. అలాంటిది మన తరతరాల భవిష్యత్తు కోసం ఒక రాజధాని అనేది నిర్మాణం చేస్తే ఆ నిర్మాణాన్ని ఆపేసేసి మధ్యలోనే వాటిని ఎడారిగా చేసి ఇవాళ ఒక రాక్షస ఆనందం పొందుతున్నటువంటి ప్రభుత్వం మీద ఎదురు తిరగండి. జనసేన పార్టీ మీ ముందుంటాం. భారతదేశ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నరక చతుర్దశి దీపావళిని జరుపుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైతే చెడు ఉన్నదో దానిని వాళ్ళ మనసులోంచి పోగొట్టుకొని మంచిని ఆహ్వానించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఓబీసీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. దీపావళి తరువాత మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నించారు. దీపావళి రోజు మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిర్వహించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హిడెన్ ఎజెండాలో భాగంగానే ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని, డ్రామాలాడితే వదిలేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో అక్రమాలు చేసేందుకు అనువుగా కొంతమంది అధికారులను ముందుగానే నియమించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. మీ ఇష్టానుసారంగా ఒక రిలీజియన్ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కనీసం ఆ ఫంక్షన్స్ని కూడా పార్టిసిపేట్ చేయనీయకుండా, దీపావళి కూడా జరుపుకోకుండా దీపావళి రోజున నామినేషన్లు వేయాలి. ఎంత పైశాచిక ఆనందం మీకు! దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక దుర్మార్గమైన పాలన. ఈరోజు దీపావళి ఉంది. హిందువులంతా కూడా ఒక నమ్మకంతో దీపావళి చేసుకుని చాలా ఆనందంగా ఉంటారు. అలాంటి దీపావళి రోజున ఎన్నికలు పెట్టాడంటే ఈ ముఖ్యమంత్రి యొక్క హిడెన్ అజెండా మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తే వైసీపీ గెలవలేదని చెప్పారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. వైసీపీ చేసిన అవినీతి, అరాచకాలను ప్రతి ఇంటికి తిరిగి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైకోర్టు డైరెక్షన్ కూడా ఫాలో కావలేదంటే రాజకీయ పార్టీలంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, మీడియా అంటే భయం లేదు, తుదకు హైకోర్టు అన్న భయం లేదు. ఆ పరిస్థితికి వచ్చేశారు. ఇది ఉన్మాద చర్య కాకపోతే, పిచ్చి చర్య కాకపోతే, తొగ్లక్ చర్యలు కాకపోతే ఏమనుకుంటున్నాను? ఏమయ్యారు ఆఫీసర్లు? ఏం పట్టింది మీకు? ఒక ఆడబిడ్డ, ఒక మైనారిటీ ఆడబిడ్డ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా మీరు? భయభ్రాంతులను చేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. ఆ స్టేషన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్, ఇదేనా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే విధానం? మీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళండి. అంతేగాని ఇష్టానుసారంగా అపహాస్యం చేయద్దండి ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తే మీరు మీ 4 ఏళ్ల పదవి కోసం ఉండొచ్చు ఇక్కడ. మీ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని త్యాగం చేయడానికి మేము సిద్ధంగా లేం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని చూసాం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 24 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,78,196కు చేరింది. రాష్టంలో 20,67,556 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో గురువారం 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 178,196కు చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,241గా ఉంది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గుజ్జిరిగుళ్ల 1, విద్యానగర్ 1, ఏటి అగ్రహారం 1, లక్ష్మీపురం 1, పాతగుంటూరు 1, పట్టాభిపురం 1, శారదా కాలనీ 1, ఆర్టీసీ కాలనీ 1, సంగడిగుంట 1, శ్రీనగర్ 1 కేసు నమోదైంది. 24 కేసులు నమోదు కాగా నగరంలోనే 10 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో మంగళగిరి 1, పెదకూరపాడు 1, తాడేపల్లి 1, తుళ్లూరు 1,
వట్టిచెరుకూరు 1, మాచర్ల 2, బాపట్ల 1, రేపల్లె 2, తెనాలి 2, అమృతలూరు 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,67,556కు చేరింది. 20,49,338 మంది డిశ్చార్జ్ కాగా 3,830 మంది చికిత్స పొందుతున్నారు. 2 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,388కి చేరింది. 36,373 శాంపిల్స్ పరీక్షించగా 301 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ జేఏసీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర కొనసాగుతుంది. 45 రోజుల పాటు జరిగే యాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. పుల్లడిగుంట నుంచి ప్రారంభమైన 4వ రోజు యాత్ర వట్టిపాడు వరకు కొనసాగుతుంది. మహాపాదయాత్రలో టీడీపీ నేతలు కొనకల్లు నారాయణ, తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో వారు ముందున్న ఫ్లెక్సీలు ఎవరైతే పడుతున్నారో వారు ప్రతి అరగంటకి మారితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా సికింద్రాబాద్, మచిలీపట్నం ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. సికింద్రాబాద్ టు మచిలీపట్నం ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుందని, మొత్తం 18 బోగీలతో రైలు నడుస్తుందని తెలిపారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 688వ రోజుకు చేరింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలంటూ దీక్షా శిబిరాల్లో నిరసన తెలియజేశారు. ఒకే రాష్టం ఒకే రాజధాని అని నినదించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పులో కుప్పగా మారిపోయింది. మా బిడ్డల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. కాపాడయ్యా, అమరావతిని అభివృద్ధి చేసి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడమని వెంకన్న స్వామిని వేడుకోవడానికి అమరావతి ప్రజా పాదయాత్ర చేపట్టామండి. అది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ రాష్ట్రం నుంచి అందరూ సపోర్ట్ పలుకుతున్నారు. నిర్విఘ్నంగా అది కొనసాగిద్ది. అలాగే ఇక్కడ శిబిరం కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు వచ్చేంత వరకు ఇది ఒకే రాజధాని అని ప్రభుత్వం చెప్పేంత వరకు. బొంగరాలవీడు సమీపంలోని యానాది వీధిని ఈ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. నిరుపేద చిన్నారులు పెద్దలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. దీపావళి జరుపుకున్నారు. బొంగరాలబీడి సమీపంలోని నిరుపేద యానాద వర్గీయులకు అన్ని విధాల బాస్టగా నిలుస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. చిత్తు కాగితాలు ఏరుకుని దుర్భర పరిస్థితుల్లో వీధి పక్కల నివసిస్తున్న వారికి ఆధార్, రేషన్ కార్డులతో పాటు జగనన్న ఇంటి స్థలం, ఇళ్లు కల్పిస్తున్నామన్నారు. అలాగే దాతల సహకారంతో విద్య, వైద్యం, పౌష్టికాహార సదుపాయం కల్పిస్తామన్నారు. రిపబ్లికన్ పార్టీ నేత భగత్ సింగ్ తో కలిసి యానాది కుటుంబాలను గురువారం పరామర్శించారు. స్వంత డబ్బులు వెచ్చించి వారికి నూతన దుస్తులు అందించారు. స్వీట్లు పంచి దీపావళి జరుపుకున్నారు. ఆత్మీయంగా మమేకమయ్యారు. ట్రైబల్స్ ఇక్కడ వచ్చేసి ఒక ర్యాక్స్లో ఒక మంచి లొకేషన్స్లో మంచి వాతావరణం లేని పక్షంలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా లోకల్ అంగన్వాడీస్ అండ్ స్కూల్స్లో అందరూ కూడా జాయిన్ చేసేసి వాళ్ళకి మంచి పౌష్టికాహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితిలో ప్రయత్నాలు ఈ యాక్టివిస్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. ఇంకా వాళ్ళకి ఉన్న ఓన్లీ లైవ్లీహుడ్ మాత్రం ఎట్లా చేంజ్ చేయాలని కూడా చాలా జాగ్రత్తగా చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఈ దీపావళి పండుగ రోజు వాళ్ళకి కొత్త బట్టలు, వాళ్ళు కొత్త చీరాలు అని చేసి వాళ్ళు ఉంటున్న సంతోషం చూసుకొని అందరికీ షేర్ చేయడానికి వచ్చాను. నాకు కూడా చాలా సంతోషము. ఈ ఉండటానికి నివాసం ఏర్పాటు చేయడానికి కూడాను కొర్నపాడులో స్థలాలు ఇస్తే ఆ స్థలాలకు సంబంధించి ఇంకా కొంతమందికి రాకపోతే అవి కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ ఒకే చోట ఇల్లు కట్టించాలని చెప్పేసి వాళ్ళు బేస్మెంట్ వేసుకునే పరిస్థితి లేకపోయినప్పటికీ వాళ్ళకి విఆర్ఓ సంస్థ ద్వారా మీరే కట్టాలని చెప్పేసి వారికి పురమాయించి ఆ యొక్క ఇల్లు కూడా కట్టించి అందరూ ఒకే చోట ఉండే ఏర్పాటు కూడా చేయబోతున్నందుకు వీళ్ళందరి తరపున దినేష్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీపావళి పర్వదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ మేరకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఉదయం నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్దలతో పూజలు జరిపారు. దైవ దర్శనం గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇందులో భాగంగా గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలు అర్చనలు, అభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ విశిష్టతను పండితులు మీడియాకు వెల్లడించారు. దీపావళి పర్వదినం రోజున లక్ష్మీదేవిని కొలిచిన వారికి సకల శుభాలు కలుగుతాయని వారు తెలిపారు. దీపముల యొక్క సమూహాన్ని చక్కగా లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సత్యభామ సహితంగా శ్రీకృష్ణ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పి ఉన్నది. కావున ఈ రోజున యముని యొక్క తర్పణం చేసిన, చక్కగా లక్ష్మీదేవి యొక్క పూజ చేసిన, చక్కగా లక్ష్మీదేవి యొక్క సాయంత్రం పూట విశేషంగా ఈ పూజా కార్యక్రమం ఎవరైతే చేస్తారో వారికి ధనలక్ష్మి యొక్క ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్ర ఇతి కావున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈరోజు సాయంత్రమున విశేషంగా లక్ష్మీదేవి యొక్క పూజా కార్యక్రమంలో చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. 688 రోజులుగా పెదపరిమి రైతులు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, వీ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. సీఎం జగన్ తన మొండి వైఖరి మార్చుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కాపాడుతున్న న్యాయమూర్తులకు, న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు న్యాయస్థానాలే, న్యాయస్థానాలే, న్యాయమూర్తులే, న్యాయమూర్తులే, జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి. విశాఖ ఉక్కు, జై అమరావతి. పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి వెంటనే, పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి వెంటనే. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం సాగుతున్న మహా పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి జె ఓబులేషు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు, ఏవైఎఫ్ఏ జిల్లా కార్యదర్శి షేక్ సుబానీ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.